కర్ణాటక సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ప్రస్తుతం రాజీనామా చేశారు. లోక్ భవన్లో సెక్రటరీకి రాజీనామా లేఖను అందించారు సిద్ధరామయ్య. అధిష్టానం సూచనతో రాజీనామా చేశానని, అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. గవర్నర్ తన రాజీనామాను ఆమోదిస్తారని అనుకుంటున్నానని అన్నారు సిద్ధరామయ్య. నిబంధనల ప్రకారమే రాజీనామా చేశానని, తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు సిద్ధరామయ్య. ఇక కర్ణాటక తదుపరి సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో 2 రోజుల్లో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మన డీటెయిల్స్ లైవ్ ద్వారా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సిద్ధరామయ్య రాజీనామా, డీకే శివకుమార్ సీఎంగా మరో 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న కరెంట్ అప్డేట్స్ ఏంటి? దాదాపు నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చినటువంటి పిలుపు మేర అనుకోవచ్చు. ఇటు బెంగళూరు వేదికగా జరిగినటువంటి కీలక సమావేశాలు, ఇటు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, దాదాపు మనకు ఇటు కాంగ్రెస్ హైకమాండ్ మధ్య జరిగినటువంటి కీలకమైనటువంటి నిన్న సాయంత్రము నిన్న రాత్రి జరిగినటువంటి చర్చల నేపథ్యంలో ఈరోజు అధికార మార్పిడి అన్నది జరిగినటువంటిది ఒక కీలకమైనటువంటి సన్నివేశం. దాదాపు ఈరోజు ఉదయం లంచ్ ఏదైతే మనకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత కూడా అటు డీకే శివకుమార్ అటు సిద్ధరామయ్య మధ్య జరిగినటువంటి పరిణామాలు, ఒక్కసారిగా కూడా ఆయన పాదాలకు నమస్కారం చేసి తర్వాత ఆయనతో ఆలింగనం చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అప్డేట్ సిద్ధరామయ్య ప్రకటించడం, నేను రాజీనామా చేస్తున్నాను, హైకమాండ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకే అంటూ కూడా కొద్దిసేపటి క్రితంగా ఇటు ప్రెస్ మీట్ వేదికగా కూడా చెప్పినటువంటిది. ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను చెప్పడం జరిగింది. నేను రాజ్యసభకు వెళ్తున్నాను అన్నటువంటి ఏదైతే వార్తలు వచ్చినటువంటి నేపథ్యము, నేను ఎక్కడికి కూడా రాజ్యసభకు వెళ్ళను, కానీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను అంటూ కూడా కీలకంగా కూడా ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశం. అంతేకాకుండా కొన్ని ఇంటర్నల్గా ఉండేటటువంటి కాంగ్రెస్ సీనియర్లతో కూడా ఇక్కడ చాలా కీలకంగా కూడా సమావేశమయ్యాడు. నిన్న రాత్రి కూడా తన కుమారునికి సంబంధించినటువంటి భవిష్యత్తు మేరకే ఇటు సిద్ధరామయ్య ఒక అడుగు వెనక్కి వేశారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. కానీ దీనికి సంబంధించినటువంటిది ఇటు సిద్ధరామయ్య రాజీనామాతో మిశ్రమ స్పందన అని చెప్పవచ్చు. ఒకవైపు సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి అనుచరులు కొంత భావోద్వేగంతో కూడా విజువల్స్ వాళ్ళు బాధపడుతున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూసాము. ఇటు ఇటు డీకే శివకుమార్కి సంబంధించినటువంటి అనుచరులు ఆనందంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటిది కూడా మిక్స్డ్ మిశ్రమ స్పందన ఈరోజు బెంగళూరు వేదికగా జరిగినటువంటిదని చెప్పవచ్చు. ఇటు రాజీనామా పర్వము 3 గంటలకు ఆయన రాజీనామా చేస్తున్నాను అన్నటువంటిది దాదాపు ఈరోజు ఉదయం ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ మనకు కర్ణాటకలో ఏదైతే కర్ణాటక గవర్నర్ ఆయన తన వ్యక్తిగత కారణాల నిమిత్తము బయట ఉండడంతో డైరెక్ట్గా వెళ్ళి ఇటు ముఖ్యమంత్రి రాజీనామా లేఖ ఇవ్వడానికి వీలు కాలేదు. దీనితో గవర్నర్ ఇక్కడ మనకు తావర్ చంద్ గెహ్లాట్ ఆయన బయట ఉన్నారు. దీనితో మెయిల్ ద్వారా తర్వాత రాజీనామా చేశాను అన్నటువంటిది మాత్రం ఇక్కడ ప్రకటించడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతనే సీఎంకి సంబంధించినటువంటిది రాజీనామా ఆమోదం అన్నది అమల్లోకి వస్తుంది. కాబట్టి అంతవరకు కూడా ఇటు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఇటు సిద్ధరామయ్య కొనసాగింపు ఉంటుంది. దాదాపు మనకు 1-2 రోజుల్లో ఇటు డీకే శివకుమార్కి సంబంధించినటువంటి పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ దీనికి సంబంధించినటువంటిది కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడ ఢిల్లీ వేదికగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది, ఎవరు సీఎం అన్నటువంటిది. కానీ దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్లో ఉండేటటువంటి దీని కొరకు ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు కూడా బెంగళూరు వేదికగా సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించారు అన్నటువంటిది మాత్రం అందుతుంది. ప్రస్తుతము సిద్ధరామయ్య ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో కూడా తనకి ఇంకా 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను రాష్ట్ర రాజకీయాలకి ప్రజలకు దగ్గరగా ఉంటాను అంటూ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు 2 రోజులు చాలా కీలకంగా ఇటు కాంగ్రెస్ హైకమాండ్తో మరొకసారి కూడా చర్చలు జరిపేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ చర్చల్లో ఇటు సిద్ధరామయ్య ఢిల్లీకి వస్తారా, లేకపోతే అక్కడే ఉండి అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా బెంగళూరు వేదికగా జరుపుతున్నటువంటి సమావేశాల్లోనే అక్కడే నిర్ణయిస్తారన్నది వేచి చూడాలి. మొత్తం మీద మాత్రం ఒక క్లైమాక్స్ దాదాపు 2.5 సంవత్సరాలు సీఎంగా ఉండేటటువంటిది అధికార మార్పిడి జరుగుతుందన్నటువంటి ఊహాగానాలకు ఈరోజు పులి స్టాప్ పడిందని చెప్పవచ్చు. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.